వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కొబ్బరి పాలతో హల్వా చేయబోతున్నానండి. మీరు చూసేయండి. దానికైతే నేను 2 కొబ్బరి చిప్పలు ఎత్తుకున్నానండి. అదే టెంకాయ ఉప్పులు అంటాం కదా, దాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అది మిక్సీ జార్లో వేసి మొత్తం ముక్కలు మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోండి. తర్వాత వాటర్ కొంచెం చేర్చండి. తర్వాత మళ్ళీ మిక్సీ పట్టండి. మళ్ళీ కొంచెం వాటర్ చేర్చి మిక్సీ పట్టి బాగా కలపండి. కలిపిన తర్వాత ఈ టెంకాయ పాలని వడకట్టేయండి. వడకట్టితే మనకి టెంకాయ పాలు ఏదైనా వస్తుంది. నాకైతే ఇలా వచ్చింది. దానికి నేను కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, దాన్ని 1 కప్పు తీసుకున్నానండి. అదే కప్పుతో 3 కప్పులు టెంకాయ పాలు అయితే నేను చేర్చాను. చేర్చి బాగా కలిపానండి. బాగా మిక్స్ చేయండి. కార్న్ఫ్లోర్ మావుని టెంకాయ పాలని బాగా మిక్స్ చేయండి. 1 కప్పుకి 3 కప్పులు పాలు చేర్చాలండి. టెంకాయ పాలు కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ వేసి, తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్ ఎత్తుకున్నాం కదా, 2 కప్పులు చక్కెర వేసుకోవాలండి. బాగా కలపాలండి. దీనికి పాకం అయితే అవసరం లేదండి. బాగా కలిపిన తర్వాత చక్కెర కరిగితే చాలండి. కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత అది ఇలాగ వస్తుందండి. చక్కెర కరిగిన తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అందులో పోసేయండి. బాగా కలపండి. బాగా కలుపుతూ ఉండంగానే గట్టి పడిపోతుందండి. బాగా గట్టిగా వచ్చేస్తుంది. మీరే చూడండి. కలుపుతూనే ఉండాలండి దీన్ని. ఈ పదంకి వచ్చిన తర్వాత మనమైతే గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి. కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. తర్వాత ఒక్కొక్క స్పూన్గా నెయ్యి వేస్తూనే ఉండాలండి. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మొత్తం నెయ్యి ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా వేసి ఇదిలాగా కలుపుతూ ఉండండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేయండి. బాగా కలపండి. బాగా కలుపుతూ ఉండండి. కొంచెం 2-3 యాలక్కాయలు వేసి దంచి వేయండి. తర్వాత బాగా కలపండి. చూడండి, నెయ్యి అంతా బయట కనబడుతుంది చూడండి. నేనైతే ఫుడ్ కలర్ అయితే చేర్చలేదండి. మా పాపలు వద్దనేసారు. టెంకాయ పాలతో చేస్తున్నావు కదా మమ్మీ, వైట్గానే ఉంటే బాగుంటుంది అన్నారు. అందుకే నేను ఫుడ్ కలర్ చేర్చలేదు. మీరు కావాలంటే చేర్చుకోండి ఫుడ్ కలరు. ఇదే మరి కలపండి. మనం చూడండి కడాయికి ఒట్టకుండా వస్తున్నది చూడండి. ఇదిలాగా రావాలి. ఇప్పుడు మనకి ఉడికిందని అర్థం అండి. బాగా ఉడికిందంటే కడాయికి మట్టం ఒట్టదండి. అదే నెయ్యి అంతా బయట వస్తుంది కొంచెము. మళ్ళీ లాస్ట్ స్టేజ్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి బాగా కలపండి. మళ్ళీ చూడండి, కడాయికి అస్సలు ఒట్టట్లేదు. బాగా వచ్చేసింది చూడండి. అంతే. కొంచెం ముంతమాడి పప్పు చేర్చి బాగా కలపండి. ముంతమాడి పప్పు అంటే జీడిపప్పు అండి, మేము అట్టే అంటాము ముంతమాడి పప్పు అని. ఒక బౌల్లో వేసుకొని ఆరిన తర్వాత ఒక ప్లేట్లో మార్చుకోండి. కట్ చేసుకోండి. సూపర్గా వెన్నలాగా కరిగిపోతుందండి. జల్లీలాగా సూపర్ టేస్ట్ అండి. సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి.